సమ్మర్ స్పెషల్లో ఇంకొక ఎపిసోడ్ కి స్వాగతం. ఇవాళ ఏంటి తెలుగులో చెప్పాను అనుకుంటున్నారా? ఏంటో అండి, ఈ సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్స్ అన్ని మీకు ఎంత ఎక్సైట్మెంట్ ఇస్తున్నాయి కానీ నాకైతే సూపర్ ఎక్సైట్మెంట్ ఇస్తున్నాయి. బై ద వే, ఇవాళ అయితే మనం ఈ గ్రేప్స్ తో ఒక వెరైటీ డ్రింక్ చేయబోతున్నాం అనమాట. ఐ డోంట్ నో ఎక్కడైనా ఉందో లేదో, బట్ నేనైతే ట్రై చేసేబోతున్నా. ఫస్ట్ అయితే గ్రేప్స్ ని ఒక 1 hour ఉప్పులో నానబెట్టేశాను. ఆ తర్వాత వాటిని మంచిగా వాష్ చేసేసి పేస్ట్ చేసుకున్నాను అనమాట. జనరల్ గా మా ఇంట్లో గ్రేప్స్ జ్యూసే తాగుతాము, లేదా తింటాం అనమాట. నాకు ఇవాళ చల్లగా ఏమైనా తాగాలనిపించి దీంతో నేను ఒక స్పెషల్ ప్రయోగం చేయబోతున్నాను అనమాట. సో దానికోసమని క్విక్గా గ్లాస్ తీసేసుకొని అందులో కొంచెం పుదీనా వేసి, నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్, గ్రేప్స్ పేస్ట్ ఏదైతే ఉందో అది ఒక 2 spoons వేసాను అనమాట. వేసిన తర్వాత కొంచెం బాగా స్క్వాష్ చేశాను, అంటే మొత్తం పుదీనా అండ్ గ్రేప్స్ బాగా కలిసేలాగా బాగా దంపేసాను అనమాట గట్టిగా. కొంచెం లెమనాయిడ్ ప్రాసెస్ లాగా ఉంటుంది అనమాట, బట్ రెసిపీ మారింది. అందులో నేను కొంచెం నిమ్మకాయ పిండాను. నిమ్మకాయ పిండిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఉన్న మంచి కెన్లీ సోడా బాటిల్ అయితే ఓపెన్ చేసేసి ఇందులో పోసేసాను. అండ్ దట్స్ ఇట్. ఎంత బాగుందంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఐ డోంట్ నో, సూపర్ ఉందైతే ఏమో తెలియదు, నేను కూడా డిఫైన్ చేయలేకపోతున్నా టేస్ట్ ని. ఇది సోడా ఇందులో బాగా కలిసాక నేను కొంచెం ఇందులో సబ్జాలు కూడా యాడ్ చేసుకున్నా. అండ్ నేను ఇందులో ఏ షుగర్స్ యాడ్ చేయలేదు. సో ఆ గ్రేప్స్ యొక్క పుల్లదనం, పుదీనా యొక్క ఫ్లేవర్, సోడా కొంచెం బాగుంది. అండ్ కావాలంటే షుగర్ వేసుకొని ట్రై చేయండి. సో ముందు నాకైతే పిచ్చిగా నచ్చింది.